కథ పేరు ఆడే రెక్క మాడే డొక్క. కథా రచయిత రావూరి భరద్వాజ గారు. ఈ కథను 1981 1/1న ప్రచురితం చేశారు. ఆడే రెక్క మాడే డొక్క. ఇటు కన్యాకుమారి నుండి అటు కాశ్మీరు దాకా, తూర్పున ఉన్న బంగాళాఖాతం నుండి పశ్చిమ సముద్రం దాకా వేలాది దేవాలయాలున్నాయి. ఒక్కో దేవాలయం ఒక్కో తీరంలో ఉంది. మహారణ్యాల మధ్య, మహాగిరుల శిఖరాగ్రాల మీద వెలసిన దేవాలయాలు ఉన్నాయి. విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు అంతలా పెరిగిన ఈ రోజుల్లో కూడా ఆ దేవాలయ నిర్మాణ రహస్యాలు దురూహ్యంగానే ఉన్నాయి. అక్కడెక్కడో అరణ్యంలో ఓ పరమ రమణీయమైన దేవాలయం ఉంది. ఆ గుడి నిర్మాణానికి వాడిన రాళ్ళు ఆ పరిసరాల్లో లేవు. అక్కడికి వందల మైళ్ళ దూరంలో ఉన్న కొండల్లో ఆ జాతి రాళ్లున్నాయి. ఈ గుడికి ఆ కొండలకి మధ్య 2 నదులు, బోలెడు వాగులు ఉన్నాయి. తిన్నని బాటలు కూడా లేవు మరి. అయితే రాళ్లను ఈ గుడి దాకా ఎవరు తీసుకొచ్చారు? ఎలా తీసుకొచ్చారు? ఆ రాళ్లను వెన్నెలా కరిగించి శిల్పాలుగా తీర్చిదిద్దడానికి ఎన్ని వందల మంది శిల్పులు ఎన్ని సంవత్సరాలు శ్రమించారు? ఈ ప్రశ్నలకు జవాబులు మనకెక్కడా దొరకవు. మరోచోట ఇంకో రాతి స్తంభం ఉన్నది. ఇలా మీటుతూ వెళ్ళండి. ఆ రాతి స్తంభం నుండి సప్తస్వరాలు వినపడతాయి. ఇంకో చోట 4 తాడు చెట్లంత ఎత్తున రాతి స్తంభం ఓ చిన్న ఆధారంతో ఇంకో శిలాఫలకం మీద నిట్ట నిలువుగా నిలుచుని మబ్బులతో మేలమాడుతూ ఉంటుంది. వేరే ఒకచోట మామూలు కొండగుట్టలను కొంటున్నచుంట ఆ కొండ గుహల్లో పరమాద్భుతమైన వర్ణ చిత్రాలుండడాన్ని మనం గమనిస్తాం. ఆ చిత్రాలని ఎవరు వేశారు? ఎప్పుడు వేశారు? ఎంతకాలం వేశారు? ఇన్ని శతాబ్దాల కాలంలోనూ ఆ రంగులు వెలిసిపోకుండా ఎలా ఉన్నాయి? ఒకే రాతిలో రథాన్ని మలచిన అపరబ్రహ్మల ఆచూకీలేమిటి? ఒకే శిలాఫలకం మీద దశావతారాలను శిల్పించిన అపర సృష్టికర్తలెవరు? మూగరాల నుండి ముడికొయ్యల నుండి దివ్య సౌందర్యాలను ఆవిష్కరించినదెవరు? మనకు తెలియదు. పోనీ మీరు చెబుతారా? నిజంగా నాకు తెలియదండి అన్నాడు నాలగింగం దుబ్బుగడ్డాన్ని అరచేత్తో రుద్దుకుంటూ. కానీ మా ముత్తాత తాతగారు గొప్ప పనివారండి. ఆయన కంటితో చూసి రాయి కడుపులో దోషముందో లేదో చెప్పగలిగేవాడట. ఉక్కు ఉలి పొడసుత్తి తీసుకుని రాయి ముందు కూర్చుంటేనండి, ఉలి మొనలో నుంచి దేవుళ్ళు దేవతలు అప్సరసులు రాళ్ల మీదకు దూకి అక్కడే ఉండిపోయేవారట అన్నాడు నాగలింగం. నాగలింగం తాతగారు కూడా గొప్ప పనివాడేనట. ఆయన హయాల్లో ఆయన్ను మించిన పనివారు చుట్టుపక్కల లేనే లేడట. నాకప్పుడు బాగా చిన్నతనం అండి. 10 ఏళ్లుంటాయేమో. మైసూరు మహారాజా వారికి కిరీటం చేయవలసి వచ్చింది. మా తాతగారికి కబురు వచ్చింది. ఆయనతో పాటు నేను వెళ్ళాను. 5-6 మాసాలు మహారాజా వారి దేవుడిలో రాజభోగంగా గడిపాం. మైసూరు మహాశిల్పులకు మా తాతగారు సాయం చేస్తూ ఉండేవారు. ఏమిచ్చారని అడక్కండి. మా తాతగారికి బంగారపు కంకఫలాలు ఇచ్చారు. అవి నా హయాంలోనే కరిగించుకు తిన్నాను అన్నాడు నాగలింగం బాధగా. రాజులు పోయారు, రాజ్యాలు మాయమయ్యాయి, ఆదరణ కరిగిపోయింది. ఇవాళ శిలా శిల్పమన్నా దారు శిల్పమన్నా ఎందుకు పనికిరాని విద్యలైపోయాయి. నాగలింగం చదువుకోలేదు. అయితేనేం ఏ దేవతా విగ్రహం మలచాలన్నా శాస్త్ర ప్రకారం మలచగలడు. ఈ శాస్త్రం అతనికి వంశానుగతంగా సంక్రమించింది. రాళ్లు కొట్టి కొయ్యలు చెక్కి ఉలులు నూరి బండబారిపోయిన ఆ చేతులు అతి సుకుమారమైన శిల్పాలను ఎలా మలుస్తాయో మనకు అవగాహన కాదు.
నాగలింగానికి ముగ్గురు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు. కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. ఒక కొడుకును మందుల షాపులో ఉద్యోగానికి ఉంచాడు. రెండో వాడికి వడ్రంగం నేర్పాడు. ఈ వృత్తి కూడా పాడైపోయిందండి. పనులు లేవు. ఉన్న కూలి గిట్టుబాటు కాదు. ఉన్నప్పుడు వ్యవసాయం పనులు చేస్తా, తీరిగ్గా ఉన్నప్పుడు చిల్లర మల్లర పనులు చేస్తా. ఇక్కడ ఎలుకలు జాస్తిగా ఉంటాయండి. మీరు చూస్తున్నవి ఎలుకబోనులు. వెదురు చట్టాలు చేస్తాను నేను. బద్ధ అల్లకం నరసింహయ్యతో చేయిస్తా. నేను పెద్దవాడిని, ఊరూరు తిరగలేను. అందుకని మా చిన్నవాడిని పంపుతా. కావిడేసుకుని సాయంకాలం దాకా అమ్ముకొస్తాడు. ఖర్చులు పోను కూలు డబ్బులు మిగులుతాయి అన్నాడు నాగలింగం. ఒకప్పుడు 100 ఎకరాల మాన్యం ఉండేదట. ఆస్తి పంపకాల్లో ముక్క చెక్కలే ఇప్పుడు కొంట తక్కువ 4 ఎకరాలు మాత్రం ఉందట. అది పండి చావదండి. విత్తనాలు కూడా దండగే, వానలా పడవు. బావి తీసుకునే శక్తి లేదు. నిరుడు వేరుశనగ వేశా. 4 ఎకరాల మీద 2 బస్తాలు పడినాయి. ఈ ఏడు ఆముదాలు వేద్దాం అనుకుంటున్నా. మీరు మా వాణ్ణి చూస్తామన్నారనుకో, ఇదిగో వీడే మా రెండో వాడు అన్నాడు నాగలింగం ఎలుకల బోనుల్ని కావడికి బిగిస్తున్న కొడుకును చూపిస్తూ.